నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ నుండి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన చిత్ర నిర్మాత టీం సభ్యులు. ఇరువురి కుటుంబ సభ్యులకు స్థానిక జనసేన నాయకులతో కలిసి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన టీం సభ్యులు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం. కాకినాడలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలు. 50 సంవత్సరాలలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో యూటీఎఫ్ తనదైన ముద్ర వేసుకుందన్న పలువురు వక్తలు. డీటెయిల్స్ చూస్తే, రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లి వస్తూ రంగంపేట వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందిన కాకినాడ వాసులు అరవపల్లి మణికంఠ, తోకడ చరణ్ కుటుంబ సభ్యులను చిత్ర నిర్మాత దిల్ రాజు పరామర్శించి మృతుని కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మైత్రి ఫిలిం తూర్పుగోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఉదయరాజు, రాయుడు, ప్రొడ్యూసర్ మల్లెడి సత్యనారాయణ రెడ్డి, జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్లు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగిందన్నారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన దురదృష్టకరమని, అభిమానుల కుటుంబాలను నిర్మాత తరపు నుండి ఒక్కో కుటుంబానికి 5 లక్షలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే త్వరలోనే జనసేన పార్టీ తరపున నాయకుల ద్వారా చెక్కు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మార్ని సుబ్రహ్మణ్యం, గరగా రాము, నరాల ఈశ్వర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిర్మాణ శంకుస్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు నీటి వలన తమ పంటను సక్రమంగా సాగు చేసుకున్నామంటూ రైతులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పాలాభిషేకం చేశారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిర్మాణం కోసం వర్మ అహర్నిశలు శ్రమించారంటూ రైతులు వర్మను సన్మానించారు. పురుషోత్తపట్నం నీటితో పండించిన తొలకరి పంటను చంద్రబాబు నాయుడుకు బహుకరించాలంటూ వర్మకు ధాన్యాన్ని రైతులు బహుకరించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ఏలేరు రైతులకు నీటి కష్టాలు లేకుండా ఉండేందుకు 1750 కోట్ల రూపాయలతో నిర్మించిన పురుషోత్తపట్నం ప్రాజెక్టును 5 సంవత్సరాల పాటు మూసివేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని వర్మ ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు పేరు రాకుండా ఉండేందుకు జగన్ ప్రాజెక్టును 5 సంవత్సరాలు మూసివేయడంతో పిఠాపురానికి చెందిన రైతులకు సుమారు 1500 కోట్ల రూపాయలు నష్టపోయారని అన్నారు. ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్టు గుర్తుగా నిర్మించిన పైలాన్ కూడా సగంలోనే ఆపివేసిన సైకో జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పురుషోత్తపట్నంతో ఏలేరు రైతుల కష్టాలు తీర్చిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడని ఆయనకు పిఠాపురం రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నీటికి ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ సిస్టాన్ని చేశాం. తర్వాత ఫేజ్ 2 కూడా చంద్రబాబు నాయుడు గారు 160 కోట్లు ఇచ్చి శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్ట్ని ఫేజ్ 2 కూడా ఆపారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏదైతే చంద్రబాబు ఇచ్చిన ప్రాజెక్టులు ఎక్కడా ఉండకూడదు అనుకున్నాడో దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి మన పురుషోత్తపట్నాన్ని కూడా ఆపేయడం జరిగింది. దానివల్ల పిఠాపురం రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన వలన, ఈ దుర్మార్గుడి వలన, జగన్మోహన్ రెడ్డి వలన, చంద్రబాబు నాయుడు ఇచ్చిన పురుషోత్తపట్నాన్ని ఆపివేయడం వలన సంవత్సరానికి 300 కోట్ల రూపాయల నష్టం పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి వచ్చింది. ఎకరానికి 50,000 వేసుకుంటే 60,000 ఎకరం, 300 కోట్ల సంవత్సరానికి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను సీటు వదులుకున్న సమయంలో మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం పరవళ్ళు దొక్కింది. ఈరోజు మొదటి పంట పండింది అంటే పురుషోత్తపట్నం నీరు వల్లనే పండింది. రామవరం నుంచి డైవర్షన్ చేసాం, సమయం కూడా తక్కువ ఉంది, ఆకుమళ్ళు ఎండిపోతున్నాయని చెప్పి చేసి ఈరోజు పుష్కలంగా రైతుల కళ్ళల్లో ఆనందం. చంద్రబాబు ఒక అపర భగీరథుల్లాగా ఆ 2017లో పురుషోత్తపట్నాన్ని ప్రాజెక్టునిచ్చి 1800 కోట్లతో మరి ఈరోజు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినందుకు రైతాంగం కూడా ఎంతో ఆనందంగా శంకుస్థాపన చేసిన రోజుని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడే స్తూపం ప్రారంభించాం, సగం పని అయింది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు
కనీసం ఆ జ్ఞాపకాలు రైతాంగంలో ఉండకూడదనే దురుద్దేశంతో అటు ప్రాజెక్ట్ ఆపడం జరిగింది, ఇటు స్తూపం నిర్మాణం కూడా ఆపివేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి గుర్తుగా ఈ స్తూపాన్ని నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు మాకు బ్రహ్మాండంగా పురుషోత్త పట్టం ఇచ్చారు. అటు రాజశేఖర రెడ్డి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ జిల్లాకి ఏ విధమైన నీటిపారుదల ప్రాజెక్టులు తేలేదు. పోలవరాన్ని అటకెక్కించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంతో కష్టపడి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరిగి పోలవరాన్ని కూడా ముందుకు పరిగెట్టిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎప్పుడైనా సరే రాష్ట్రంలో అపర భగీరథుడు ఎవడంటే రైతాంగానికి అది చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రైతాంగం కూడా పండిన ధాన్యం కుచ్చులు కూడా నాకు కట్టించారు. అది చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మనమని ఎంతో సంతోషంగా, మరి ఏం చేద్దంటే ఒక్కో గింజలో ఎన్నో వందల కుటుంబాల యొక్క ప్రేమ, అభిమానం, కృతజ్ఞత ఉన్నాయి. అవి తప్పనిసరిగా నేను చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో వారి ఇంటి దగ్గర మా పిఠాపురం రైతాంగం ఇచ్చిన బహుమతి అని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేసి రైతాంగం యొక్క ఆశ, కోరిక ఏదైతే ఉందో అది తీర్చి మళ్ళీ రైతాంగానికి నేను తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జడ్పీ సిఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ ఎస్డిసి కెవి రామలక్ష్మి, సిపిఓ పిత్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్, బియ్యం కార్డ్ మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 339 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ నాణ్యతతో సత్వర పరిష్కారం చూపాలని అన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్జీదారునికి సంతృప్తికరమైన పరిష్కారం అందివ్వాలని ఆయన స్పష్టం చేశారు. శాఖల వారీగా అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ వరకు వెళ్ళారు. మున్సిపాలిటీ వరకు వెళ్ళండి. నేను అప్లికేషన్ పెట్టిన నాదేను ఇనిషియల్ కరెక్ట్. ముమ్మడివరం శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి తరం విద్యార్థులు తెలుసుకునే విధంగా పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలను, అనేక సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ముందుగా సాంప్రదాయంగా వస్తున్న భోగిపళ్ళ కార్యక్రమం, తదుపరి భోగి మంటలు, రంగవల్లులు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, చేడి తాలింఖానతో ప్రబల ఉత్సవం,
పిండి వంటలతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఆనందోత్సాహాలతో సంక్రాంతిని మరిపించేలా ముందుగానే పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పి సుజాత, వ్యవస్థాపకులు పివిఎస్ శాస్త్రి, హెచ్ఎం పివి రామరాజు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడంగారు ఫస్ట్ కృష్ణుడు పోయలేదు ఇంకే పర్లేదు ఇది కూడా ఇక్కడ పెట్టేయండి. తమ కుమారుడు సురేష్ రెడ్డి మరణానంతరం దాత్రి ట్రస్ట్ ద్వారా తన స్నేహితులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెల కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు దాత్రి ట్రస్ట్ ఏర్పాటు చేసిన స్టడీ మెటీరియల్ బుక్స్ను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఉండ్రు చంద్రకళ సత్యనారాయణ మాట్లాడుతూ సబ్బెల సురేష్ రెడ్డి సేవాభావం కలిగిన యువకుడని, కరోనా సమయంలో సురేష్ రెడ్డికి క్రియేట్ చేసిన ప్లాస్మా డొనేషన్ యాప్ ఎంతో మందికి సమయానికి ప్లాస్మా అందించడానికి దోహదపడిందని, అటువంటి సేవాగుణం కలిగిన సురేష్ రెడ్డి మరణం అప్పట్లో అందరినీ కలిసివేసిందని అన్నారు. అనంతరం అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు సురేష్ రెడ్డి మరణించడం తన కుటుంబానికి చెందిన నష్టమని, అయితే సురేష్ రెడ్డి సత్ప్రవర్తనతో మంచి వ్యక్తిత్వం కలిగిన యువకులను స్నేహితులుగా పొందాడని, సురేష్ రెడ్డి మరణించిన తర్వాత అతనిని సజీవంగా సమాజంలో నిలవాలనే ఉద్దేశ్యంతో స్నేహితులు సబ్బెల సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ దాత్రి ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ఈ సంవత్సరం సురేష్ రెడ్డి 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఇప్పటికే 700 మంది విద్యార్థులకు 10వ తరగతి స్టడీ మెటీరియల్స్ అందించారని కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత్రి ట్రస్ట్ నలిమిలి వెంకటరెడ్డి, దాత్రి చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి చింతా ప్రభాకర్ రెడ్డి, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అందించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మార్క్స్లో పాస్ అవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన సబ్బెల కృష్ణారెడ్డి గారు మన స్కూల్కి ఇచ్చేసారు. అందరూ కూడా ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. టైం లేదు కాబట్టి అందరికీ ఒకేసారి తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. ఈ కార్యక్రమానికి అసలు నాంది ఏంటంటే కృష్ణారెడ్డి గారికి సురేష్ రెడ్డి అనే ఒక అబ్బాయి చాలా యాక్టివ్గా ఏంటంటే అక్కడ గ్రామంలోనే కాదు, ఆ మండలంలోనే కాదు, మన నియోజకవర్గంలో కాదు, జిల్లాలో ఎవరికైనా ఏ ఆపద ఉన్నా సరే మనం ముందుండాలనే ఒక మంచి సంకల్పంతో కోవిడ్ టైంలో ఒక ఛానల్ని ఓపెన్ చేసి యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసి ఆయన యాప్ అందులో యూట్యూబ్లో పెట్టారన్నమాట. ఎవరికి ఏ ఆపద ఉన్నా సరే
అక్కడ అందులో నెంబర్స్ అయ్యి ఉండే, ఆయన ఫోన్ నెంబర్స్ ఉండేది. మాకు బ్లడ్ కావాలి, లేదంటే మాకు హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు, ఆక్సిజన్ కావాలి అని ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే వెంటనే ఆ దగ్గర కొన్ని గ్రూప్ ఆఫ్ కొంతమంది పీపుల్స్ అందరూ నెంబర్స్ ఉన్నాయి, దానికి మ్యాచ్ అయ్యేది ఏ బ్లడ్ ఉంది, ఎవరైనా ఉంది అని చూసుకుని వెంటనే ఒక క్యాండిడేట్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్, బ్లడ్ కావాలంటే బ్లడ్ ఏర్పాటు చేసేటువంటి ఒక మంచి సహృదయంతో ఆయన ఒక యాత్ర తయారు చేశారు. మన జిల్లాలో అటువంటిది జరగలేదు. అంటే మీకు టైం లేకపోయినా ఒక్క నిమిషం ఆ వినండి. అసలు అటువంటిది మన జిల్లాలో ఎప్పుడూ చేయలేదు. రాజకీయంగా కాదు అది చేస్తా ఏంటి ఆ టైంలో మీకు తెలుసు కదా, ప్రపంచం అంతా కూడా అట్టుడుకుపోయింది, అవునా కదా? అనేక మంది మన నుంచి దూరం అయిపోయారు శాశ్వతంగా, అవునా కదా? చాలామంది మన ఫ్యామిలీస్లోనే ఒక్కొక్కరు పోయారు ఆ టైంలో. అటువంటి సందర్భంలో ఆయన ముందుకొచ్చి ఒక యాప్ను తయారు చేసి అందరికీ కూడా బ్లడ్ కావాల్సిన బ్లడ్ ఆ టైంలో ఏంటంటే ప్లాస్మా ఆక్సిజన్ అంటే వస్తుంది, ప్లాస్మా అంటే ఒక మనిషి నుంచి తీసివ్వాలి. అంటే ఆల్రెడీ ఒక కరోనా వచ్చిన వ్యక్తి అయి ఉండాలి. కరోనా వచ్చిన వ్యక్తి నుంచి తీసిన బ్లడ్తో ఇంకొక కరోనా వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఆ ప్లాస్మాని అందిస్తే ఆ విధంగా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఏపీ ఎన్జీఓ సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి వెంకట శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలపర్తి విద్యాసాగర్ అన్నారు. కాకినాడ జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం స్థానిక ఎన్జీఓ భవన్లో జిల్లా అధ్యక్షులు జి రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో సంఘ స్వంత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిల విడుదల కొరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అనంతరం ఎన్జీఓ అసోసియేషన్ కాకినాడ యూనిట్ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఉద్దటి రామ్మోహన్ రావు, కార్యదర్శి పేపకల వెంకటకృష్ణ, మట్టుపట్టి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు, సరెల్ల చంద్రారావు, పి రాజబాబు, కేవీఎన్వి ప్రసాద్, పి పాండురంగారావు, ప్రసాద్, వి కమల, మాజీ నాయకులు ఆచంట రామారాయుడు, బూరిగా ఆశీర్వాదం, పలు ప్రభుత్వ విభాగాల ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ అధ్యక్షురాలు సలాది పుష్పవతి అధ్యక్షతన డీసీ లఖాని, కృష్ణ చైతన్య సహకారంతో బందనపూడి గ్రామ బీసీపేట చర్చ్లో సుమారు 50 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 106 జిల్లా గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు పాల్గొని దుప్పట్లు పంపిణీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సలాది పుష్పావతి చాలా మంచి మనసుతో అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్, క్లబ్ సభ్యులు లఖాని, కృష్ణ చైతన్య, సలాది సత్యం, హనుమ, ఓదూరి పాపారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ చిన్నమ్మ
ఇక్కడే ఆగిపోవాలంటే సపోర్ట్గా నిలబడి ఆ కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే నేను ఫోన్ చేసి ఎలాగంటే వెంటనే ఆయన పని ఆపుకుని మరీ రావడం జరిగింది. ఆ తర్వాత ఏమో చైతన్యాన్ని కలవాలి కంపల్సరీ అని చెప్పి కొత్త ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అసలు ఫస్ట్ దాంట్లో కలవాలి, కొంచెం లేట్ అయింది. ఓకే, ఈ దుప్పట్లో మన చైతన్య గారు పంచిపెడుతున్నారు అనమాట మనకి చర్చ ద్వారా. ఒకసారి చేతులు కూడా ఆ అబ్బాయికి ఉండాలని కోరుకుంటున్నాను. మొదటిగా మన చిన్నమ్మ గారు మనందరికీ పరిచయస్తులు, పుష్ప గారు, మరి వారి కుటుంబం మనందరికీ తెలుసు. సో నిజంగా మన కుటుంబం లాగే ప్రతి ఒక్కరిని చూసుకుంటారు. మనం అంటే ఏదో చర్చలో ఉన్నా మరి మన చర్చని నిజంగా ఏర్పాటు చేయడం, సో దేవుడు వారి ఈ ఆశీర్వాదాలన్నీ వారి కుటుంబం పట్ల మరి మన చర్చకి తీసుకొచ్చిన ఈ దుప్పట్లో దేవుడు ప్రత్యేక కార్యాలు చేయాలని, అదే రీతిగా మన మధ్యలో ఉన్న కృష్ణ చైతన్య గారు మరి పదవి కాలం అంతా భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము మరి ఆశీర్వాదం జీవించాలని సంఘస్థుల తరఫున ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామం తరఫున నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. మరొకసారి పశుపతి చిన్న గారికి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వారి కుటుంబానికి కూడా దేవుడు సదాకాలం తోడుగా ఉండాలని ఆ వ్యక్తిగతంగా మరియు ఉద్దేశపూర్వక పట్ల కోరుకుంటున్నాను. మరి ఈరోజు బంధనపూడి ఈ చర్చిలో మరి లీలా కళ్యాణి సాధన క్లబ్ ప్రెసిడెంట్ గారైన సలాది పుష్పావతి గారి అధ్యక్షతన మరి ఈరోజు కృష్ణ చైతన్య గారి యొక్క సహకారంతో మరి ఈరోజు మరి జనవరి 1న ఇది ఇవ్వాల్సింది కార్యక్రమం. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మరి ఇప్పుడున్న శీతాకాలంలో చాలా విలువైన వస్తువు ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఉపయోగకరమైన వస్తువు. మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని మరి కృష్ణ చైతన్య గారు సహకారంతో ఇచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి లీలా కళ్యాణి సాధన అనే అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఒక కొత్తగా ఏర్పడినటువంటి లీలా కళ్యాణి సాధన అనే క్లబ్ని మరి సలాది పుష్పవతి గారు ఒక క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడ చాలా సామాజిక స్పృహతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ ఆవిడ వాళ్ళకి ఏదో సహాయం చేయాలని ఆలోచనతోటి ఎప్పుడు ముందుకెళ్తారు. అలాంటి వ్యక్తుల్లో మరి పుష్పవతి గారిని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. నేను ఒక 22 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. పుష్పవతి గారు ఒకే కాదు, వాళ్ళ తోటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఒక మంచి మనసుతోటి ఉండే వ్యక్తుల్లో పుష్ప గారిని గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఉంటాం, మన కోసం మనం మన ఫ్యామిలీ కోసం మన వరకు ఆలోచిస్తాం. కానీ ఆవిడ్ని చాలా ఎక్కువగా మరి నా కుటుంబ సభ్యులే కాకుండా నా మండలంలోనే కాదు, నా చుట్టూ ఉన్న అందరూ కూడా వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా మంచి మనసుతోటి ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఆవిడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి రీసెంట్గా మన కడప పిఎస్సిలో కూడా గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి కూడా మంచి పౌష్టికాహారాన్ని కూడా అందజేయడం జరిగింది. మరి లీలా కళ్యాణి సాధన ఒక క్లబ్ని స్థాపించి మంచి మంచి సేవా కార్యక్రమాలతోటి చేస్తున్నారు. అలాగే ఆవిడకి ఇంకా చేసే శక్తిని యుక్తిని ఆ దేవుడు ప్రసాదించి ఆవిడకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇలాంటి ఎందరికో ఆవిడ సహాయ సహకారాలు అనేక మంది సహాయాన్ని తీసుకుంటూ ఆవిడ ముందుకెళ్తూ ఇంకా సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా సేవా కార్యక్రమం మంచిగా చేయాలని పుష్పవతి గారిని అభినందిస్తున్నాం. అలాగే కృష్ణ చైతన్య గారు కూడా మరి చిన్న వయసులోనే ఆయన డీసీగా మరి ఎలక్ట్ అవ్వడం, మరి నేను ఒక్కడే కాదు 10 మందికి సేవ చేయాలంటే రాజకీయంగా కూడా నేను ముందుండాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం, డీసీగా ఆయన మరి మినిస్టర్ గారు ఆయనకి అవకాశం ఇవ్వడం, మరి ఆయన ఇంకా 10 మందికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకమైన అభినందనలు. అలాంటి మంచి మనసుతోటి ఇంకా 10 మందికి సేవ చేసే భాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని, ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని ఆ దేవుడు ఇంకా
కల్పించాలని కృష్ణ చైతన్య గారిని కూడా అభినందిస్తున్నాం. ముందుగా మీ అందరికీ పాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంచి వాక్యాలు చెప్తూ మీ అందరికీ మంచి సూచనలు చేస్తున్న పాస్టర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మనం అందరూ కూడా మంచి మనసుతోటి ఏ కార్యక్రమం చేసినా అది దిగ్విజయంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒక మంచి మనసుతోటి మనమే కాదు మనతోటి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఆలోచనతో ఉండాలని నా యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మరి నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలతో ముందు ఇంకా చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. సత్యానంద ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. అందించాలని ఆ కుటుంబాన్ని ఆయన తండ్రి దగ్గర దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఆయన శ్రీని గారు, అలాగే తండ్రి సత్య గారు, అలాగే చిన్నమ్మ గారు, ఆయన పుష్పవతి గారిని ఆయన ఈ బంధంపూడిని ఆవిడనైనా ఎంతో ప్రేమించి ఇటువంటి కార్యక్రమాల్లోనైనా తండ్రి ప్రభావ ఎంతోమందికి ఆయన సహకారాన్ని అందిస్తూ ఆయన లేని వారిని ఆయన ఇంకా ప్రోత్సహిస్తూ ఆయన వారిని బలపరుస్తూ ప్రభావ ఆయన తండ్రి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆవిడ ముందుకు వెళ్తుండగా ఆయన మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా ఆయన మీరందరికీ నాయన సంపూర్ణమైన మారు మనసు, సంపూర్ణమైన రక్షణ కూడా మీరు అనుగ్రహించండి. రేపు ఈ లోకంలోనే కాదు నాయన నేను నిత్యరాజ్యంలో కూడా మీ అందరూ నాయన సంతోషించినట్టుగా ఆయన సహాయం దయచేయండి. వచ్చే రోజున ప్రతి బిడ్డని పేరు చెప్పిన జీవించి ఆశీర్వదించండి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తుండగా వారు వెళ్తున్న ప్రయాణాల్లో, మార్గాల్లో నాయన వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వారి కుటుంబం నాయన వారి భార్య, వారి పిల్లలు నాయన తండ్రి వారి సమస్తాన్ని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు భారీ ప్రదర్శనగా సభాస్థలికి చేరుకొని జాతీయ జెండా మరియు యూటీఎఫ్ జెండాలను ఆవిష్కరించి స్వర్ణోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షత వహించగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, బి గోపీమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1974 ఆగస్టు 10వ తేదీన ఒక చారిత్రాత్మక అవసరమైన అన్ని ప్రాంతాలను, అన్ని మేనేజ్మెంట్లను, అన్ని ఉపాధ్యాయ క్యాడర్లను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాటాల ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. 50 సంవత్సరాల కాలంలో యూటీఎఫ్ సభ్యత్వం 3000 నుంచి 1,00,000 సభ్యత్వానికి చేరుకోగలిగిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా హక్కులు, బాధ్యతలు 2 నేత్రాలుగా యూటీఎఫ్ పనిచేస్తుందన్నారు. బ్రతకలేని బడిపంతుల నుంచి ఈరోజు బలా బడిపంతులుగా మార్చడంలో యూటీఎఫ్ కృషి ఎనలేదని కొనియాడారు. పలువురు రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, అన్ని జిల్లాల నాయకులు, భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరణ 50 సంవత్సరాల కాలంలో పెరుగుతున్నటువంటి ఈ ఎర్ర జెండా అంటే భయం పోగొట్టుకోవాలా, ఎర్ర జెండా ఆశయాలని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే పాలకులకు భయం. కానీ మా యూటీఎఫ్ కి, ప్రజా సంఘాలకి ఎర్ర జెండా అంటే అభయం. ఇది 16వ రాష్ట్ర మహాసభలో చెప్పిన స్లోగన్. అయినా యూటీఎఫ్ చెన్నుపాటి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఎనగ తిరగకోకుండా గంటలు పనిచేస్తున్నాం, ఆదివారాలు పనిచేస్తున్నాం అని చెప్పే దీక్షలాగా అంటుంటే మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా అంటుంటే ఎన్ని అంటుంటే కావాలి. పాఠశాలని వదిలి, బడి వదిలి, పిల్లల్ని వదిలి వెళ్తే ఈ బడికి నాశనం కాదట. అందుకనే మనం ఎవరిని నిందించదలుచుకోలేదు, మన పని మనం ఏదో చేసుకెళ్దాం. ఏంటో చెందుపాటి లక్ష్మయ్య గారు అంటే ఏంటో, అప్పారి వెంకటస్వామి, రామిరెడ్డి మైనేని అంటే ఏంటో ఈ పాలక వర్గానికి తెలియజెప్పేటువంటి రోజులు భవిష్యత్తులో వస్తాయని తెలియజేస్తూ ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు వైద్య సేవ ఆరోగ్య శాఖ ఉప కులపతి ఐవీరావు గారు ఇచ్చేస్తున్నారు. వారు సమయం అంటే సమయానికి వచ్చారు. 10:30 అంటే 10 నిమిషాలు. ఆంధ్రప్రదేశ్
గారిని ప్రారంభ సందేశం ఇవ్వాల్సిందిగా వారికి 17వ విద్యా వైజ్ఞానిక మహాసభలకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి నూతన ఉత్తేజంతో కదలి వచ్చిన పరబ్రహ్మ స్వరూపులైన ఉపాధ్యాయులు బృందానికి, విద్యావేత్తలకు, మేధావులకు, కార్యకర్తలకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఆహ్వానం పలుకుతున్నాను. నన్నయ్య నానా రుచితార్థ సూక్తి నిజత్వం, తెక్కన తెలుగు తీయదనం, ఎర్రన్న వసోచిత బంధం, ఇలాగ సాకోపసాగలుగా విస్తరించిన తెలుగు భాష కల్పవృక్షానికి మరింత అందాలను చేకూర్చిన కవి పండితులు పుట్టిన నగరం, పీఠికాపురాధీశ్వరుని సరస్వతి వైభవంతో విరాజిల్లిన నగరం, రాష్ట్ర ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతున్న స్మార్ట్ సిటీ, కళలకు కాణాచి కాకినాడ నగరం మీ అందరి సహృదయ రాకతో పులకరించి అఖండ స్వాగతం పలుకుతోంది. ప్రపంచ దిశా నిర్దేశకులారా, ఈ ఐక్య ఉపాధ్యాయ స్వర్ణోత్సవ వేళ నేను ఒక విషయం బలంగా నమ్ముతున్నాను. మానవులో దాగి ఉన్న మానవుడి సంపూర్ణ వికాసానికి విద్యయే ప్రధాన కారణం. అటువంటి విద్యను బోధిస్తున్న మీరు నిజంగా దైవ సమానం. విద్య వల్ల వినయం వల్ల విజ్ఞానం కలుగుతుందనేది అక్షర సత్యం. మెరుగైన సమాజం కోసం, నైతిక విలువలు పెంచడం కోసం మీరు చేసే ప్రయత్నం అనితర సాధ్యం. తిక్కన మహాభారతంలో చెప్పినట్లు, ఒరులేయని ఎవరించిన నరవర్ ఎప్రియము తన మనంబున కగుద, నరులకు నభిసేయకునికి పరాయణం పరమధర్మ పదములకెళ్ళ. అంటే ఇతరులు ఏ పనులు చేస్తే తనకు అనిష్టం కలుగుతుందో. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ నుండి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన చిత్ర నిర్మాత టీం సభ్యులు. ఇరువురి కుటుంబ సభ్యులకు స్థానిక జనసేన నాయకులతో కలిసి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన టీం సభ్యులు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం. కాకినాడలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలు. 50 సంవత్సరాలలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో యూటీఎఫ్ తనదైన ముద్ర వేసుకుందన్న పలువురు వక్తలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.